భవిష్యత్ తరాలు నష్టపోతాయా 1 or 2% వల్ల? దాని గురించి కొట్టాడాల్సిన అవసరం అంటే 1% కోసం మాలామాదిగలతో యుద్ధం చేయడానికి రెడీ, కానీ ఆ 1% వదులుకొని అదే మాలల్ని కలుపుకొని రాజ్యాన్ని పట్టుకుంటే నాకు చెప్పండి సార్. అదే మాలల్ని పట్టుకొని రాజ్యం కోసం యుద్ధం చేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేపు రాబోయే ఇంకో ప్రభుత్వాన్ని మెడలు వంచి భూస్థాపితం చేసి మాలామాదిగలు బీసీలంతా కలిసి సింహాసనం మీద కూర్చుందామా? ఆఫ్టర్ ఆల్ 1% కోసం వాదన యుద్ధం చేద్దామని చెప్పండి మీరు. పట్టు విడుపులు వదులుకొని ఒక మెట్టు దిగి ఆ 1% రిజర్వేషన్ కూడా మాలలకే ఇచ్చి మన పెద్ద మనసుని చాటుకుందాం. ఈ సందర్భంగా కృష్ణమాదిగ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. బాయ్ సాబ్ పోరాడినావు, బాగానే ఉంది. ఆ 1% నువ్వు మాలలకి వదిలేసాయి, 5% తినని నువ్వే పెద్ద మనసు చేసుకో, వదిలేసాయి. ఆ 1%, 9% దగ్గర మనం ఆగిపోదాం. మనం 9% తీసుకుందాం, ఆ 5% మాలలకు వదిలేద్దాం, 1% ఉపకులాలకు వదిలేద్దాం. ఆ ఉపకులాల్లో ఉన్న డిఫరెన్సెస్ని మళ్ళీ ఇప్పుడు మాట్లాడి ఆ మాలలకి 1% అదనంగా వచ్చిందని మాట్లాడి మాదిగలు జనసంఖ్య మీద ఉన్నారా, లేదా మాదిగలు బాగా వెనుకబడిపోయి ఉన్నదానికి ఇచ్చారా, లేకపోతే మాదిగల జనాభా ప్రకారం అని లేవనెత్తితే మరి ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. అసలు మాదిగలు మీరు ఇద్దరు పక్కన పెట్టి వెనకబడిపోయింది మొత్తం ఉపకులాలు కాదు, తీసిపోయి ఆ 15% వాళ్ళకి ఏమంటే ఎందుకు వచ్చిన గొడవలు ఈ చికాకులు? ఇప్పుడు స్టార్టింగ్ లో SCCలో ఉన్న 2 వర్గాలు, పంబాల ఆర్ మన్నే సంథింగ్, 2 ఉపకులాలు, వాటిని గ్రూప్ ఏలో ఎట్లా పెడతారు? వాళ్ళని వెనకబడిన తరగతులు ఎట్లా గుర్తిస్తారు? అందులో ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు 1000 మంది ఉన్నా 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. ఇప్పుడు డక్కలి వాళ్ళు ఉన్నారు సార్ గ్రూప్లో. మొదటి గ్రూప్లో చూడండి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఎదిగిన వాళ్ళు ఉన్నారో ఆ ఎదగని వాళ్ళని వచ్చి వాళ్ళే తినేస్తారు రేపు. మళ్ళీ అక్కడ కూడా గొడవ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడ మా ఉద్యోగాలు పోయినాయి, మాకు నష్టం జరుగుతుంది, మళ్ళీ వాళ్ళే ఒక మూమెంట్ తీసుకొస్తారు. షమీమ్ అఖ్తర్ గారి దగ్గర ఏ కులము ఎంత బెనిఫిట్ అయింది? ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు అని చెప్పడం కాదు కదా. ఒక పంబాల కులం ఎంత బెనిఫిట్ అయింది, బైండ్ల కులం ఎంత బెనిఫిట్ అయింది, వాళ్ళ పాపులేషన్ ఎంత, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళ పాపులేషన్ ఎంత బెనిఫిట్ అయ్యారు, ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు, 70 ఏళ్ళ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నారు, ఎవ్రీ రిపోర్టు షమీమ్ అఖ్తర్ గారి దగ్గర ఉంది. ఆ ఉన్నదాని ప్రకారమే ఆయన 3 గ్రూపులుగా విభజించాడు. విభజించి మాదిగల్ని 2వ గ్రూపులో పెట్టి దాదాపు 10% ఇవ్వడం జరిగింది మాకు తెలిసిన సమాచారం. కానీ అక్కడ పొలిటికల్ ఎంట్రీ తోటి ఒక ప్రాబ్లం అయింది. అంటే అది ఒకటే పొలిటికల్ ఎంట్రీతో అటు ఇటు అయిందా? ఇంకొన్ని కూడా ఇష్యూస్ జరగవచ్చు, కులాలని కొన్ని ఇష్యూస్ జరగదు. కానీ ఏ కమిషన్ ద్వారా ఏది జరిగినా ఈ దేశంలో రిజర్వేషన్స్కి సంబంధించి ఏది జరిగినా కూడా ఆ రిజర్వేషన్స్ అన్నీ కూడా 100కి 100% 100కి 100% జరగవు సార్. కుల వ్యవస్థలో అణగారిన కులాల విషయాల్లో ఇలాంటి డిస్ట్రిబ్యూషన్ జరిగినప్పుడు ఇంత కాన్ఫ్లిక్ట్తో ఉన్నటువంటి ఇన్ని కులాల మధ్యలో ఒక చిన్న తేడా వస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే 99%, 95 to 99% షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్టు 99% పర్ఫెక్ట్గా ఇచ్చిండని నేను చెప్తున్నా ఈ వేదిక నుంచి. ఇప్పుడు ఆ 1-2% కోసం మళ్ళీ కులాలతో యుద్ధం చేస్తే ఇగో మాలలు 1% అదనంగా ఎట్లా తింటారు అని ఇప్పుడు మాలల మీద యుద్ధం మొదలుపెట్టి, లేదంటే ఇంకో గ్రూప్లోకి పోయి దాని యుద్ధం మొదలు పెడితే మన ముందున్నటువంటి భవిష్యత్ కార్యక్రమం ఏంటి? తెలంగాణలో భూమి సంగతి ఏంటి? అదే ఇంపార్టెంట్. తెలంగాణలో భూమి ఎవరి చేతిలో ఉంది? భారతదేశంలో ఏ భూస్వాముల చేతిలో లేని ఒక భూమి 1500 సంవత్సరాలుగా, ఆ తర్వాత నిజాం నవాబు వాళ్ళ చేతులకు భూమి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ అదే భూమిని కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ భూమిని కాపాడుకొని ఆ భూమి నుంచి 2000 సంవత్సరం నుంచి వీళ్ళు క్యాపిటలిస్టులుగా మారి దానితోటి రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడున్న ప్రజల గొంతు కోయట్లేదా? కోట్లాది మంది ప్రజలు. ఇప్పుడు 1% రిజర్వేషన్ కోసం మనం కొట్టుకొని చద్దామా? మళ్ళా ఆ 1% రిజర్వేషన్ పెద్ద మనసు చేసి మాలకు వదిలేసి మనం రాజ్యం కోసం యుద్ధం చేసే పెద్ద మనసు మనకుంటే ఎవరిని ముందు పెడతారు సార్ ఈ రాజ్య యుద్ధంలో? మీరు చెప్పండి. పెద్ద మనసు చేసుకున్నోడే కదా రేపు రాజ్యం కోసం కొట్లాడదాం అని ఏ పెద్ద మనిషి ముందుకు వస్తాడో ఆ రాజ్యం కోసం కొట్లాడదామని మాలలు కూడా కలుపుకపోయినప్పుడు ఈ మాలలు మిగతా కులాలు ఆ 1% వదిలేసిన వ్యక్తులనే కదా నాయకత్వం ఇచ్చేది, ముందు వరుసలో కూర్చోబెట్టేది. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా రేపు పొద్దున మళ్ళీ ఇక్కడ ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే, ప్రజలు ఏమైనా మళ్ళీ ఇబ్బందులు పడే పరిస్థితి వస్తే ఆనాడు మీరు ఎందుకు మాట్లాడలేదు అనే క్వశ్చన్ రైజ్ అవుతాయి. ఈ నేపథ్యం అంతా మీరు ఎక్కడైనా చూడండి సార్, గ్రామాల్లో దేశంలో 2 అన్నదమ్ముల పంచాయతీ జరుగుతూ ఉంటుంది. మేజర్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మేజర్ డిస్ట్రిబ్యూషన్ కొంపలో జరిగినాక ఆ కొంపలో బొచ్చో గిన్నెో
ఒక కుర్చీ స్టూలు ఉంటుంది. ఎందుకురా నీ ఆ కుర్చీ ఆ స్టూలు? ఇక అయింది కదా పంచాయతీ, అయింది కదా, గట్టు పంచాయతీలు గెట్టు పంచాయతీలు అయినాయి కదా, భూమి పంచిండ్రు కదా, భూమి పంచిండ్రు, 2 ఇండ్లు ఉంటే 2 గదులు పంచిండ్రు. ఆ గదులు భూమి పంచాక ఒక చిబిరేకో ఒక ప్లేటో ఒక గ్లాసో ఒక కుర్చీ మిగిలింది. ఆ కుర్చీ కాడ అన్న ఏం చేస్తాడు? పెద్ద మనసుతో పో ఆ కుర్చీ ఆ గ్లాసు నువ్వే ఉంచుకోరా అంటాడు. ఇది అక్కడ కాదా ఆగింది? ఆ రకం కాదా? ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటి? రాజ్యం కోసం కాదా? రాజ్యాధికారం కోసం యుద్ధం చేయొద్దా? 30 ఏళ్ళు ఈ వర్గీకరణతోటి ఇట్లా అయిపోయినాం. మరి ఇట్లా అయిపోయినప్పుడు మిగిలింది 1% కోసం మళ్ళీ యుద్ధం మొదలు పెడతావా? అందుకని ఈ సందర్భంగా కృష్ణమాదిక్ గారిని ఈ వేదిక మీద నుంచి నేను కోరేది ఏంటంటే, నీవు పెద్ద మనసు చేసుకుని 1% వదిలేసి, నీవు నిజంగా రాజ్యం కోసం యుద్ధం చేయాలి, మన ప్రజలకి సంఖ్యలు మొత్తం ఇప్పాలి, తెలంగాణలో మనకి పవర్ రావాలి అనే చిత్తశుద్ధి మనకుంటే వెంటనే ఆ 1% మాలలకిచ్చి వర్గీకరణ ఉద్యమాన్ని ఇక చాలు, సరిపోయింది. మనం ఎవరిని అభినందించిన అవసరం లేదు. రాజ్యాలని ఎవరు బాధలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, రేవంత్ రెడ్డి కుర్చీ కింద ఆయన మందుపాత్ర బీజేపీ వర్గీకరణ అనే మందుపాత్ర పెట్టబట్టి, వామ్మ ఇది నా మెడకాడ చుట్టుకుంటుందో, ఇది నా మెడకు చుట్టుకొని ఇది ఈ 3 ఏళ్ళు నాకు నిప్పు పెట్టి నన్ను తగిలి గూడ పెడతారు, అందుకనే అని ఆయన వర్గీకరణ చేయడం జరిగింది. అది ఏ రూపంలో వేడి జరిగిద్దో ఆయనకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. అది దాంట్లో నుంచి బయటపడ్డాడు. మనం షమీమున అఖ్తర్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారిని అభినందిద్దాం. మనం వారిని అభినందించి, మిమ్మల్ని అంటారేమో రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు విశారదను. రేవంత్ రెడ్డికి అనుకూలంగా మొత్తం కానీ నా మాటలు. ఇప్పుడు ఈ వర్గీకరణ ఏదైతే ఉందో, ఈ వర్గీకరణ క్లాసిఫికేషను షమీమ్ అఖ్తర్ గారు అనేటువంటి ఒక ఫెయిర్ జడ్జి ద్వారా ఇచ్చిన రిపోర్ట్. అందులో చిన్న ఒక్కొక్క పాయింట్ ఏదైనా తేడా ఉంటే పాలిటిక్స్ ఎంటర్ అయితే అది ఓకే. 99% అది క్లియర్గా ఉంది. ఆ 99% క్లియర్గా ఉన్నదాన్ని ఇక మళ్ళీ దాన్ని చిలవలు పళ్ళుగా దాన్ని యాడికాడికి గుంజి దాంట్లో నుంచి కోర్టులకు పోయి ఆ కోర్టులలో దీన్ని పట్టుకొని ఇంకేదో చేసుకుంటే ఇక మనం ఏం చేసేది లేదు. దాన్ని అందరం పెద్ద మనసుతోటి అందరం యాక్సెప్ట్ చేసి మన ఇమీడియట్ పోరాటం ఒకటి ఉంది కదా సార్. ఇప్పుడు కుంట భూమి కోసం, అరగుంట కోసం నీకు నాకు 10 గజాల స్థలంలో కొంప కట్టినాం ఆ స్లమ్ ఏరియాలో. ఆడ ఉన్నది 1 గజం 2 గజాల స్థలం కాడ ఇప్పుడు తేడా వస్తుంది ఆ 1%. ఇప్పుడు నేను మొన్నటిదాకా వర్గీకరణ పోరాటానికి సానుకూలంగా నేనున్నాను. వర్గీకరణ పోరాటంలో ప్రారంభ సన్నివేశం నుంచి నేనున్నాను కదా సార్. అప్పుడు ఈ మాట అనలే కదా. ఇప్పుడు నేనేముంటున్నా, 1% కాడనే కదా మనం మాలలకు వదిలేద్దామంటున్నా. ఓకే, పెద్ద మనసు చేసుకుందాం, అసలు రాజ్యం కోసం యుద్ధం చేద్దాం తెలంగాణలో. అది మన ముందున్నటువంటి అసలైన ప్రధానమైన. మీరు కలిసి పోరాటం చేయడానికి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి మీరు రెడీ ఉన్నారా? 100% వాళ్ళతో కలిసి కూర్చొని వర్గీకరణ అంశాన్ని ఇక్కడితో వదిలేసి ఇక రాజ్యం కోసం పోరాడడానికి తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికార సాధన జేఏసీ అని ఒక వేదికను నిర్మిస్తున్నాం. ప్రాసెస్ ఆల్రెడీ వేదికనే రూపాన్ని మీకు తెలుసు ఆ విషయం. దానికి అందరిని ఆహ్వానిస్తున్నాము. అందరినీ కలుపుకొని పోయి రాజ్యాన్ని పట్టుకునే బ్రాడ్ సెన్స్లో ఉన్నాం సార్. నా ఒక్కడితో నీ ఒక్కడితో రాజ్యం రాదు. మన ముందు చాలా విషయాలు ఉన్నాయి. మనం తమిళనాడు తరహాలో 70% రిజర్వేషన్లు సాధించుకోవాలి తెలంగాణలో. అలాంటి సాధించుకునేటువంటి ఇంత పెద్ద రిజర్వేషన్ల పోరాటం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ల పోరాటం మన ముందున్నది. భూ పోరాటం మన ముందున్నది. సంపద డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలా, ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్లు తెచ్చుకోవాలి. మనకి తెలంగాణలో సాధించుకోవాల్సిన, ఉమ్మడిగా సాధించుకోవాల్సిన చాలా చాలా హక్కులు ఉన్నాయి మనకి. మరి ఆ పోరాటం ద్వారా ఎన్ని కోట్ల మంది బతుకుతారు సార్? ఒక్క మాట అడుగుతున్నా, అది ఎంత మీరు చెప్పండి. తెలంగాణలో లక్షల ఎకరాల భూమి ఉన్నది. మరి ఆ భూ పోరాటం చేసి అది సాధిస్తే అది ఎంత బెనిఫిట్ అయింది? ఇప్పుడు ఆ పోరాటం వైపు ఈ వర్గీకరణ వల్ల అయిపోయినాం కదా, ఇక మిగిలింది 1% కదా. అందుకని ఈ వర్గీకరణ అంశాన్ని ఇక్కడితో ఆపి దానికోసం పోరాడి పట్టు విడుపుల్ని ఆపి పెద్ద మనసు చేసుకున్న వాడే పెద్ద హీరో. అంతే. ఇది నేను ఈ సందర్భంగా ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తాను. ఇప్పుడు